ఒక ఎంఆర్ఓ గారి మాట ఇప్పుడు పెద్ద చర్చ. పొద్దుటూరు దగ్గర ఈ హైవే వేసేటప్పుడు అక్కడ భూముల్ని భూసేకరణ కింద తీసుకుంటారు. అక్కడ భూసేకరణకి అక్కడ ప్రజల్ని ఒప్పించాలి. ఈ ఒప్పించేటటువంటి బాధ్యత రెవెన్యూ అధికారులకి వీళ్ళకి ఉంటుంది. ఆ ఒప్పించేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ఉన్నటువంటిది హైవే పక్కన కాబట్టి మీరు కొంత భూమి ప్రభుత్వానికి ఈ రేటుకి ఇస్తే, వీళ్ళు ఎప్పటి రేటు చెప్తున్నారు, 2010 సంవత్సరంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూ చెప్తున్నారు. ఆనాటి రిజిస్ట్రేషన్ అంటే వీళ్ళు కొనుగోలు చేసినప్పుడు ఏ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుందో దాని ఆధారంగా 3 times పరిహారం అంటున్నారట. వీళ్ళు ఏమంటారు, ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ, ఇవాళ హయ్యెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి 3 ఇవ్వండి, లేదా ఇప్పుడు రోడ్డు వేస్తారు కదా, ఇప్పుడు మా రోడ్డు కారణంగా మాది ఒక 1/4 ఎకరం కోల్పోయామంటే ఆ 1/4 ఎకరాన్ని రోడ్డు వేసిన దాని పక్కన తీసివ్వండి మాకు అని అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. ఇలా అడిగేటటువంటి సందర్భంలో జరిగినటువంటి రెవెన్యూ సదస్సు సందర్భంగా అక్కడ బాధితులు అడిగితే రంగయ్య అనేటువంటి పొద్దుటూరుకు సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అడుగుతున్నటువంటి వాళ్ళని నువ్వు డిమాండ్ చేయడం కాదు, అడుక్కోవాలి, అభ్యర్థించాలి, అంతేగాని అట్లెట్లా అన్నటువంటిది. దాంతో అది పొద్దునుంచి వైరల్. ఏంటది, భూమి మా దగ్గర నుంచి తీసి మా భూమిని తీసుకుంటూ మమ్మల్ని కన్విన్స్ చేయడం మానేసి మేము అడుక్కోవాలా అన్నటువంటిది. దానికి మళ్ళీ ఇటు ఎంఆర్ఓ స్పందించి అబ్బెబ్బే నేను నా ఉద్దేశం అది కాదు, కన్విన్స్ చేసుకోవాలని మాత్రమే చెప్పానంటూ వివరణ. ఓవరాల్గా మీడియా, సోషల్ మీడియా సాక్షిగా పొద్దునుంచి వైరల్ అవుతున్న అంశం.